సరే పద. కేతన ప్లీజ్ నా మాట విను, వెళ్ళొద్దు. చంద్రిక, కంగారు పడకు. దైవానికి అంతా తెలుసు. ధైర్యంగా ఉండు. ఏ తప్పు జరగదు. పద వెళదాం. నువ్వు అబద్ధాలు చెప్పకమ్మా. కైలాసగిరిలో ఒక సత్యంగల దేవతుంది. ఆ అమ్మకి నీ కష్టాలన్నీ చెప్పుకో. ఆ అమ్మే నీ కష్టాలని తీరుస్తుంది. నేను చెయ్యను, నన్ను వదిలేయ్. జయము! నందిని, 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 ఏమైంది? 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 రావే, వెళ్దాం పద. కేతన, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. దైవ కార్యాన్ని పూర్తి చేసే అవకాశాన్ని పొందావు. ఇది నీకు గొప్ప వరం లాంటిది. వరమా? శాపం కూడా. శాపమేంటి కేతన? ఈ అవకాశం రావడం వరమైతే దీని కారణంగా నాన్నని కోల్పోవడం శాపం. మాయ కారణంగా మీ నాన్నని కోల్పోయావా? అవును. రూపిణి అనే మాంత్రికురాలు నా ద్వారా మాయను తన సొంతం చేసుకోవాలని మా నాన్నని చంపి నన్ను బంధించింది. మీ నాన్నని కోల్పోయినా నువ్వు సహనంతో ఈ కార్యం పూర్తి చేయాలనుకుంటున్నావంటే దైవంపై నీకు ఎంత చిత్తశుద్ధుందో తెలుస్తుంది. ఈ లోకాన్ని ఓ తెలియని శక్తి నడిపిస్తోంది. అది దైవమేనని నా నమ్మకం. 100కి 90 మంది అదే నమ్ముతున్నారు. అందుకే ఎన్ని కష్టాలు భరించైనా ఈ కార్యాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. ఈ లోకం నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి కేతన. కనీసం కొందరు నీలా మారినా ఈ లోకంలో ఎంతో మార్పు వస్తుంది. తండ్రిని త్యాగం చేసుకున్న నువ్వు ఎందరికో ఆదర్శవంతురాలివి. నాకా భావనే లేదు నాగాంజలి. దైవమే అందరినీ నడిపిస్తుంది. ఆ దైవమే అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ అలా జరగడం లేదు. నాలాంటి వారి విషయాల్లో దైవం తప్పు చేస్తుందనిపిస్తుంది. దైవ కార్యం కోసం నన్ను పుట్టించి నాకు నాన్నని దూరం చేసింది. అమ్మ చనిపోయినప్పుడు కూడా ఎంత బాధపడలేదు. కానీ నాన్నని రూపిణి నా కోసమే చంపేసిందని తెలిసినప్పుడు చాలా కృంగిపోయాను. దైవం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. నీకు మీ నాన్నని తిరిగి పొందాలనుందా? ఎందుకుండదు నాగాంజలి. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. కానీ మా నాన్న నాకు ఏ రోజు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు. నాకు అన్నీ నాన్నే. ఆయన ప్రాణాల్ని అడ్డుపెట్టి నన్ను కాపాడారు. మాయ కోసమే నువ్వు మీ నాన్నని కోల్పోయావు కాబట్టి మాయను సాధించిన తర్వాత నువ్వు తిరిగి మీ నాన్నని పొందవచ్చు. నిజంగా మా నాన్నని పొందొచ్చా నాగాంజలి? మాయను సరిగా వినియోగించుకుంటే మీ నాన్నని ఖచ్చితంగా పొందవచ్చు. నాకు నాన్న కావాలి నాగాంజలి. నువ్వు సహకరిస్తే మీరు మాయను సాధించిన వెంటనే మీ నాన్న నీకు దక్కేలా చేస్తాను. ఈ అవకాశాన్ని నీ స్వార్థానికి వాడుకోవాలనుకోవడం లేదు కదా? లేదు కేతన, నేను దైవ కార్యంపై చిత్తశుద్ధితో ఉన్నాను. గత జన్మలో మనిషినైన నేను ఓ శాపం వల్ల సర్పంగా పుట్టాను. ఈ కార్యాన్ని నేను పూర్తి చేస్తే నా శాపం తొలగిపోయి మానవ రూపం పొందగలుగుతాను. కాబట్టి నేను ఏ తప్పు చెయ్యను. మీ నాన్నని నీకు అప్పగించడానికే నేను మాయను వినియోగిస్తాను. అయితే దానికి నీ సహకారంతో పాటు మిగతా 3 సహకారం కూడా కావాలి. నేను వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను. అదంత తేలిక కాదు. ప్రస్తుతం నన్ను చంద్రిక నమ్మడం లేదు. ఓ శత్రువులా చూస్తుంది. కాబట్టి దీనికి చంద్రిక ఖచ్చితంగా ఒప్పుకోదు. అయితే తనని ఎలా ఒప్పించాలి? నువ్వు నన్ను అసహించుకోవాలి. ఓ శత్రువులా భావించాలి. అది చంద్రిక నమ్మాలి. నువ్వు వారితో ఉంటూనే మాయ ఎక్కడ ఉంది, దాన్ని ఎప్పుడు బాహ్య ప్రపంచానికి తీసుకురాబోతున్నారో నాకు తెలియజేయి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే చంద్రిక దగ్గరకు వెళ్ళు. మళ్ళీ నేనెప్పుడు కలవాలి? మనం ఎప్పుడు ఎక్కడ కలవాలో నేనే నిర్ణయిస్తాను. నేనే వచ్చి కలుస్తాను. సరే, వస్తాను.
చంద్రిక 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 వెళ్ళిపోదావురా. నాగాంజలి గురించి తెలిసిపోయింది, అది మంచిది కాదు. నేను చెప్తే నమ్మావా? ఐఎమ్ సారీ, నేను పొరపాటు పడ్డాను. అది వచ్చేలోపు వెళ్ళిపోదాం. సరేరా. పద. నందిని, ఏంటి ఇక్కడున్నావు? కొంచెద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తినమ్మా. ఏంటి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. దాచకి నీ మొహం చూస్తేనే అర్థం అవుతోంది. ఏమైందో చెప్పు. అమ్మా, నాకు విషయం చెప్పు. నేను పుట్టగానే ఏడ్చానా? లేదురా, ఆనందంతో కేరింతలు కొట్టావు. బోసి నవ్వులతో నీ మొహం ముత్యంలా మెరిసిపోయింది. అప్పట్లో ఈ విషయం గురించి ఎన్ని రోజులు మాట్లాడుకున్నావో తెలుసా? అయినా నువ్వు ఈ విషయం ఇప్పుడు అడుగుతున్నావెందుకు? ఏం లేదమ్మా, ఊరికే అడిగాను. మనసులో ఏదో ఉంది, చెప్తావా లేదా? నేను చెప్తే నువ్వు నమ్ముతావా? నీ మాట నమ్మకపోవడం ఏమిట్రా, చెప్పు. అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్స్తో కలిసి నేను దైవ కార్యం చేయనుండెంతో తను కోపంగా నాపై కత్తెత్తింది. ఆ తర్వాత నేనెక్కడో రోడ్డుపై పడున్నాను. అమ్మా, నిజంగా నేను దైవ కార్యం కోసమే పుట్టానా? చచ్చా, అదేం లేదు. నువ్విదే మనసులో పెట్టుకోకు. ఇదేం చిన్న విషయం కాదమ్మా. ఏంటి చిన్న విషయం కాదు? అంతరాత్మ ఏంటి, కనపడ్డమేంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. కానీ ఇది నిజమమ్మా. ఏ నిజమో ఏమో. అడవిలో చేతబళ్ళవి చేస్తుంటారు. నువ్వు ఆ చోటుకి వెళ్ళుంటావు. పిచ్చి పిచ్చిగా ఏదో కనిపించుంటుంది. చేతబడులేం కాదు. ఆ చెట్టు గంటలతో ఓ గుడిలా ఉంది. గుడి లేదు, ఏమీ లేదు. నువ్వు ఈ విషయం ఇంతటితో మర్చిపో. లేకపోతే ఈశ్వరమ్మ చేత తాయిది కట్టిస్తాను. తర్వాత ప్రశాంతంగా ఉంటావు. తాయిందేంటమ్మా? నేనేం చెప్తున్నానో నువ్వేం అర్థం చేసుకున్నావు? నాకు బాగానే అర్థమైంది, నీకే అర్థం కావడం లేదు. సర్లే, ఈ విషయం ఇంతటితో వదిలే. నేను అదే అంటున్నాను. రా వెళ్దాం. నేనొస్తానులే, నువ్వు వెళ్ళు. త్వరగా రా. ఎంతసేపు ఇలా కూర్చుంటావు? రాబే. నేను రానండి. ఈ దుర్గమ్మ తల్లి నాకు సంతానాన్ని ఇస్తానని చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదల్లా. తులసి, పిచ్చిదానిలా మాట్లాడుకో. దుర్గమ్మ తల్లి చెప్పడం ఎలా సాధ్యమవుతుందనుకుంటున్నావు? ఎందుకు చెప్పదు? పంటలు ఎండిపోయిన రైతులు కాపాడమ్మా అని మొర పెట్టుకుంటే వర్షాలు ఇస్తుంది కదా. నా మొర ఎందుకు ఆలకించదు? ఒంటిగా మాట్లాడుకు తులసి. రా వెళ్దాం. ఇంకా ఇక్కడే ఉన్నారేంటమ్మా? ఆలయం మూసే వేళైంది, వెళ్ళండి. రా తులసి, వెళ్దాం. ఆలయం నుంచి బయటికి వచ్చిన ఈ తల్లి ప్రాంగణాన్ని మాత్రం వదలను. ఈ తల్లి నిజంగా మహిమగలదే అయితే నా మొర ఆలకించాలి. నాకు సంతానాన్ని అనుగ్రహించాలి.
సర్వం దుర్గమయం. ఆ తల్లిని మొర ఆలకించి సంతానాన్ని అనుగ్రహించాలంటే నువ్వో త్యాగం చెయ్యాలి. చెప్పండి స్వామి, ఏ త్యాగమైనా చేస్తాను. నాకు సంతానం కలిగితే చాలు. చెప్పండి, ఏం చెయ్యాలి? నీ బిడ్డను త్యాగం చెయ్యాలి. అవును, మీకు సంతానం కలిగిన 21 సంవత్సరం తర్వాత మీ బిడ్డని దుర్గమ్మ తల్లికి అంకితమివ్వాలి. ఆ తర్వాత మీ బిడ్డని శాశ్వతంగా మరిచిపోవాలి. స్వామి, కడుపును పుట్టిన బిడ్డని మర్చిపోవడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వాలి. అప్పుడే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వామి, తల్లిదండ్రుల ప్రాణాలు కన్నబిడ్డల్లోనే ఉంటాయంటారు. మీరు మాకు బిడ్డనిచ్చి మా ప్రాణాన్ని తీసుకుంటామంటున్నారు. పొరపాటు పడుతున్నారు. ఓ దైవ కార్యాన్ని నెరవేర్చిన కారణజన్మురాలికి జన్మనిచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలబడబోతున్నారు. స్వామి, మాకు చరిత్రలో స్థానం లేకపోయినా పర్వాలేదు, కానీ మా బిడ్డ మా కళ్ళ ముందుండే అవకాశాన్ని ఇవ్వండి. తులసి, సంతానం లేక నరకం అనుభవిస్తున్న నీకు సంతాన భాగ్యం కలగడమే నీ అదృష్టం. దాన్ని అర్థం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. స్వామి, నేను తల్లిని కాబోతున్నానని సంతోషించాలా? బిడ్డని దూరం చేసుకోవాల్సి వస్తుందని బాధపడాలా? అవమానాల నుండి బయటపడబోతున్నందుకు సంతోషపడు. ఓ మహత్తర కార్యానికి నీ బిడ్డను అప్పగించబోతున్నందుకు గర్వపడు. ఏం తప్పు చేశానని ఆ తల్లి నాకు వరాన్ని శాపంతో ముడిపెడుతోంది? నువ్వే తప్పు చేయలేదు తులసి. నువ్వు చేసిన పుణ్యాలకు ప్రతిఫలంగానే ఓ కారణజన్మురాలి జననానికి ఆ తల్లి నీ గర్భాన్ని ఎంచుకుంది. అందుకు సంతోషించు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. సంకోచించకు తులసి. 21 సంవత్సరాల తర్వాత నీ కూతురికి పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాననుకో. ఆ దుర్గమ్మ తల్లే నీ కూతురి మెట్టినిల్లు అనుకో. తులసి, బిడ్డలు లేరని క్షోభపడటం కన్నా మన బిడ్డను దైవానికి అంకితం ఇవ్వటమే మంచిది తులసి. ఇంతకు మించి మనకు దారి లేదు కదండి. సరే స్వామి, మా బిడ్డని దైవానికి అప్పగిస్తాం. దుర్గమ్మ సాక్షిగా మీరు మీ బిడ్డని అప్పగిస్తానని మాట ఇస్తున్నారు. ఈ మాట మేరకూడదు. అలాగే స్వామి. ఓ శుభముహూర్తాన నువ్వు తల్లివి కాబోతున్నావు. సర్వం దుర్గమయం. పాప, నువ్వు వెళ్ళి ఆడుకోమా. తులసి, బిడ్డలపై తల్లి ప్రేమ అనంతమైనది. స్వచ్ఛతకి నిదర్శనమది. దైవ సంకల్పంతోనే ఇది సాధ్యమవుతుంది. అయితే నువ్వు నీ బిడ్డపై అమితమైన ప్రేమను పెంచుకోవడం శ్రేయస్కరము కాదు. స్వామి, మేము దైవానికిచ్చిన మాటకే కట్టుబడే ఉంటాం. మీకు చెప్పినట్టే 21 సంవత్సరం తర్వాత నందినిని దైవకార్యానికి అప్పగిస్తాం. మీరు మమ్మల్ని అనుమానించాల్సిన అవసరం లేదు. తులసి, మార్పు ప్రకృతి సిద్ధం. దానికి మానవులు అతీతం కాదు. ఈ రోజు ఉన్న మానసిక స్థితి రేపటికే మారే అవకాశం ఉంది. దీన్ని నేను కాదనలేను స్వామి. కానీ సంతానాన్నిచ్చిన ఆ దైవానికి ఎప్పుడూ కృతజ్ఞతలతోనే ఉంటాం. దైవ నిర్ణయానికి విరుద్ధంగా ఏమీ చెయ్యం. భవిష్యత్తులో నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది. నీ వల్ల నందిని భవిష్యత్తుకి సంకట స్థితి ఏర్పడనుంది. ఒకవేళ అదే జరిగితే నీకు తీరని నష్టం జరుగుతుంది.
క్షమాభిక్ష లేని తప్పు చేసిన వారవుతారు. జీవితాంతం మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. విష్ణు, గాయత్రి, విష్ణు. విష్ణు, గాయత్రి, విష్ణు. విష్ణు, గాయత్రి, విష్ణు, విష్ణు, గాయత్రి, చంద్రిక, విష్ణు, గాయత్రి. విష్ణు, గాయత్రి, చంద్రిక. అన్నయ్య, అన్నయ్య, అమ్మ ఎక్కడుందిరా? ఎంత వెతికినా కనిపించట్లేదేంటి? పెద్ద అడివి కదా, అమ్మ ఎటువైపు వెళ్ళిందో మన కోసం వెతుకుతూ ఉంటుంది. అమ్మని మనం ఎందుకు కలవలేకపోతున్నాం? దైవాన్ని తిట్టి తప్పు చేసినందుకు క్షమించమని అడిగాం కదా, అయినా దైవం మనల్ని ఎందుకు బాధ పెడుతుంది? ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ అడవిలో కష్టపడాలి? ఎడవకురా, అమ్మ వచ్చేస్తుందిలే. భయం వేస్తుంది అన్నయ్య. నేనున్నాను కదా, భయపడకు. పద వెళ్దాం, అమ్మని ఎత్తుకుదాం. నేను నడవలేనురా, బాగా నీరసంగా ఉంది, ఆకలేస్తుంది. నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడైనా ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని చూసి తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చేయ్. అలాగే.
ఎన్నాళ్ళని ఈ అరణ్యంలో తిరగాలి? మా ఆయన ఎప్పటికి కనుక్కుంటా? నేను అదే ఆలోచిస్తున్నాను. పాపం పల్లవి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. తన పిల్లల కోసం వెతుకుతూ ఉంది. వాళ్ళు కనిపించారో లేదో. మనం వెంటనే పల్లవిని కలవాలి, లేకపోతే నాగాంజన వల్ల పల్లవికి ప్రమాదం. అవును, నువ్వు నాగార్జున దగ్గర నుండి ఎలా తప్పించుకున్నావు? ఎలా ఏముంది, దాని గురించి తెలియగానే అవకాశం కోసం చూస్తున్నాను. లక్కీగా అది బయటకు వెళ్ళింది, వెంటనే వచ్చేసాను. దాని నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదే. ఏమో, నేను ఈసీగానే తప్పించుకున్నాను. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు? వెళదాం పదా. కేతనా, నువ్వు దానికి సహాయం చేస్తానన్నావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నన్ను కదలకుండా బంధించింది నిన్నెలా వదిలేసిందా అని డౌటు. అది నన్ను వదల్లేదు, నేనే తప్పించుకున్నాను. రా వెళదాం. కేతనా, మాయని సాధించే అవకాశం రావడం ఓ గొప్ప వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది నాకు తెలుసు, నాగాంజనికి కూడా తెలుసు. చంద్రిక, నా గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఈ కార్యం కోసం మా నాన్నని పోగొట్టుకున్నాను. నా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని తెలిసినా దాన్ని లెక్క చేయకుండా నా బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నాను. ప్రమాదం నీకే కాదు, మాకు ఉంది. పల్లవి తన కొడుకును పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడింది, కానీ మన్యాసురుడికి సహాయం చేయడానికి ఒప్పుకోలేదు. నాగాంజని నన్ను బంధించినప్పుడు భయపడ్డానే కానీ దానికి సహాయం చేయాలన్న ఆలోచన మాత్రం నా మనసులోకి రానివ్వలేదు. అంటే నేను దానికి సహాయం చేస్తాననుకుంటున్నావా? అది నా అనుమానం మాత్రమే. నిజమేమిటో నీకే తెలియాలి. అనుమానం వచ్చిన తర్వాత నమ్మకం కలగడం చాలా కష్టం చంద్రిక. నువ్వు నిజాయితీగా ఉంటే నాకు నమ్మకం కలవడం అంత కష్టమేమి కాదు. చంద్రిక, మనిద్దరం దైవ కార్యం పూర్తి చేయాల్సిన వాళ్ళమే. నా దృష్టిలో నువ్వు నేను వేరువేరు కాదు, ఇద్దరం ఒకటే అనుకుంటున్నాను. కానీ నువ్వలా అనుకోవడం లేదు. కేతనా, నువ్వు నేను మాత్రమే కాదు, మా ఆయన్ని కనుక్కోవలసిన నలుగురుము ఒకటే. మనలో ఎవరు తప్పు చేసినా దాని ప్రభావం నలుగురిపైన ఉంటుంది. అందుకే తప్పు జరగకూడదని ప్రయత్నిస్తున్నాను. చంద్రిక, చంద్రిక, దైవ కార్యాన్ని పూర్తి చేయాల్సిన మీరు నా గురించి గొడవ పడుతున్నారా? నువ్వు సామాన్యురాలివా? దైవానికి మాకే గొడవ పెట్టగల అసాధ్యురాలివి. మీకు గొడవలు పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు చంద్రిక. మీరు సాయం చేస్తే నా కోరిక నెరవేర్చుకోవాలనుంది. నీ కోరికే తప్పు, దానికి మమ్మల్ని సహాయం చేయమనడం ఇంకా తప్పు. తెలుసు చంద్రిక, నేను అన్నీ తెలిసే చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీకు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు మాయ ఎక్కడ దాగి ఉందో కనుక్కుని దాన్ని బాహ్య ప్రపంచానికి తీసుకురండి. ఆ తర్వాత నువ్వు మాయని సొంతం చేసుకోవాలనుకుంటున్నావేమో. అది జరగదు నాగాంజలి. కేతనా, భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. ముందు మీరు మీ కార్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎలా ప్రయత్నించగలవు? మేము ఎప్పుడు ఏం చేయాలో ఎటు వెళ్లాలో చెప్పాల్సిన నువ్వు నీ స్వార్థానికి మమ్మల్ని వాడుకోవాలనుకుని ముందుకు కదలివ్వకుండా చేశావు. నన్ను క్షమించండి, నా వల్ల తప్పు జరిగింది. ఇక ఆ తప్పు చెయ్యను. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. నిన్ను అంత తేలిగ్గా నమ్మలేవు నాగార్జుని. మమ్మల్ని మోసం చేస్తావు. చంద్రిక, నేను మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలనుకోలేదు. నేను కోరుకున్నది తప్పని తెలిసినా నా మనసులోనిది మీకు చెప్పాను. కాబట్టి నేనేంటో మీకు తెలిసింది. ఇక మీరు నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మండి. సరే, మేమేం చేయాలో ఎటు వెళ్లాలో చెప్పు. ఈ అరణ్యంలో మీతో పాటు పల్లవి కూడా ఉంది. మీ ముగ్గురు వెళ్ళి 4వ అమ్మాయి నందినిని కలిసి మీ నలుగురి దిక్సూచి ముక్కలను కలిపితే అది మాయను కనుగొనాల్సిన దిక్సూచిగా మారుతుంది. దానితో మీరు మాయ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. మేమిప్పుడు పల్లవిని కలవాలంటే ఎటు వెళ్ళాలి? మీకు పశ్చిమ దిశగా 20 ఆమడల దూరం వెళ్తే పల్లవిని కలవచ్చు. ముగ్గురు కలిసిన తర్వాత నందినిని ఎలా కలవాలో తెలుస్తుంది. ఇదంతా నిజమా? ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. ఆ తర్వాత మీకు నా నిజాయితీ తెలుస్తుంది. ఒకవేళ నేను మోసం చేశాననుకుంటే ఇంకెప్పుడు నన్ను నమ్మను. నువ్వు అసాధ్యురాలివి. ఇప్పుడు నువ్వు నిజమే చెప్పినా మా ఆయన్ని సొంతం చేసుకోవడానికి ఏదో ఒక ఆలోచన చేసే ఉంటావు. చంద్రిక, నేను ఏం చేయాలనుకున్నా మీరు మాయని సాధించిన తర్వాతే చెయ్యాలి. కాబట్టి మీరు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి. సరే, వస్తాం.
అక్షింతలు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉంటామా లేమ్మా. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలమ్మా. మీరు నా వెంట ఉన్నంతకాలం నేను సంతోషంగా ఉంటానమ్మా. ఏంటి సడన్ గా మీ మొహాలు అలా మారిపోయాయి? ఏం లేదా పద. రామ్మా. చూడరా, ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం వేరు, ఇక ముందు గడపబోయేది వేరు. జీవితాంతం మేము నీ వెంట ఉండలేం కదా. అదేంటి నాన్నా? ఏంటండి మీరు చిన్నపిల్ల, దానికేం తెలుసు? జీవితం అది ఇది అంటున్నారు. పర్వాలేదమ్మా, నాన్నని చెప్పనివ్వు. చెప్పు నాన్న. బంగారం, ఏమండి? ఏంటమ్మా నువ్వెందుకు ఇలా అనవసరంగా కంగారు పడుతున్నావు? అది కాదమ్మా, ఆయన ఏదేదో మాట్లాడతారు, నువ్వు తర్వాత బాధపడతావు. పుట్టినరోజు నాడు ఇదంతా ఎందుకు చెప్పు? ఏంటి నాన్న మీరేం చెప్పబోతున్నారు? ఏం లేదురా, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి కదా, అందుకే. ఇది చెప్పడానికి ఇంత ఇబ్బంది పడిపోయారా? అవునరా. అవును. నిజమేనా? ఇంకేమైనా దాస్తున్నారా? లేదురా, నీ దగ్గర దాచడానికి ఏముంటుంది చెప్పు? సరే అయితే నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ ని కలిసొస్తాను. ఆ తర్వాత మనమందరం అనాథ శరణాలయానికి వెళ్దాం. ఓకే? అలాగేరా, తప్పకుండా వెళదాం. మా మంచి నాన్న. నేను వెళ్ళిరానా? సరే వెళ్ళిరామ్మా. ఓకే మమ్మీ. బాయ్ డాడీ. ఏమిటండి మీరు దానికంతా చెప్పేసి పంపించాలనుకుంటున్నారా? ఈ రోజు కాకపోతే తర్వాతైనా తనకు తెలియక మానదు తులసి. మనంతట మనం చెప్పడమే మంచిది. మీకు ఇంత గుండె నిబ్బరం ఏంటండి? ఒక వస్తువుని పక్కింటి వాళ్ళకి ఇచ్చినంత తేలిగ్గా కూతుర్ని ఎక్కడో వదిలేయడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది? తప్పదు తులసి, మన నుదుటి రాతలు ఎప్పుడో రాయబడ్డాయి, వాటిని మనం మార్చలేం. దైవ నిర్ణయాన్ని అడ్డుకోలేం తులసి. ఏంటండి దైవం? ఆ దైవానికి మన బాధ తెలీదా? నందినిపై మనకున్న ప్రేమ తెలీదా? అంతా తెలుసు తులసి, కానీ మనం ఆ దైవం మీదే ప్రమాణం చేసి నందినిని అప్పగిస్తామని చెప్పాం. అది చేయాలి. నాకు అదంతా తెలీదండి. నేను దాన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను కానీ దాన్ని వదలలేను. ఈ పరిస్థితి వస్తుందని తెలిసే నందిని మీద అంత ప్రేమ పెంచుకోవద్దు అని చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు. తల్లి బిడ్డల మధ్య ప్రేమ కావాలంటే పెరిగి వద్దనుకుంటే తగ్గుతుందా? మీకు తెలీదు? మీకు మాత్రం దాని మీద వదలనంత ప్రేమ లేదు? చెప్పండి తులసి. ఏమండి? మనం ఏం తప్పు చేశామని మనకి శిక్ష తులసి? ఏం తప్పు చేశాం? ఏమండి? ఊరుకోండి. ఏమిటి తులసి? అది పుట్టక ముందు పిల్లలు లేరనే బాధ, పుట్టిన తర్వాత వదిలేయాలనే బాధ. మనం ఇలా జీవితాంతం బాధపడుతూ ఉండాల్సిందేనా? ఊరుకోండి. నందిని మనతోనే ఉంటుంది. అది మన బిడ్డ. మన నుండి దాన్ని ఎవరు వేరు చేయలేరు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది మనతోనే ఉంటుంది. ఉంటుంది కదూ? ఉంటుంది తులసి, ఉంటుంది. ఎప్పటికీ మీరు దానికి ఆ విషయం చెప్పకూడదు. మనం వెళ్ళాల్సింది ఇదే. రా. అమ్మా!
అది విష్ణు వాయిస్. రా వెళ్ళి చూద్దాం. అమ్మా విష్ణు, విష్ణు, అక్క, విష్ణు, విష్ణు, అక్క విష్ణు, విష్ణు, అక్క, 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 అక్క. విష్ణు, 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 అక్క, విష్ణు, అక్క అమ్మేది అమ్మ వస్తుందిరా, భయపడుకో. మీరు ఎటు వెళ్ళిపోయారక్క? మీకోసం చెల్లి నేను ఎంత ఎతికామో తెలుసా? ఇప్పుడు చెల్లి ఎక్కడుందిరా? ఆకలేస్తుందంటే ఒక చోట కూర్చోపెట్టి పళ్ళు తెస్తానని వచ్చాను. తర్వాత దారి మర్చిపోయాను. ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. మేము ఉన్నాగా, తీసుకువెళ్తాం. అమ్మ ఎక్కడుందక్క? చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు మేము వచ్చేసాంగా, అమ్మ కూడా వచ్చేస్తుంది. ఏడోకు, మేము ఉన్నాగా. పద, చెల్లి ఎక్కడుందో చూద్దాం. మీకు సంతానం కలిగిన 21 సంవత్సరం తరువాత మీ బిడ్డని దుర్గమ్మ తల్లికి అంకితమివ్వాలి. ఆ తరువాత మీ బిడ్డని శాశ్వతంగా మర్చిపోవాలి. భవిష్యత్తులో నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది. నీ వల్ల నందిని భవిష్యత్తుకి సంకట స్థితి ఏర్పడనుంది. ఒకవేళ అదే జరిగితే నీకు తీర నష్టం జరుగుతుంది. క్షమాభిక్ష లేని తప్పు చేసిన వారు అవుతారు. జీవితాంతం మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. తులసి, ఏంటి తులసి, ఊరుకో. ఇప్పుడు నందినికి ఏం కాలేదు కదా? తప్పు చూస్తున్నానండి. అవును, ఆ దుర్గమ్మ తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా తప్పు చేస్తున్నాం తులసి. అందుకే నందినికి ప్రమాదం జరగబోయిందండి. అదేం కాదు తులసి, మనం తప్పు చేయటం వల్లే అలా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. కాదండి, నందినికి 4 ఏళ్ల వయసప్పుడే ఆ స్వామి నాతో చెప్పారు. అప్పుడు మీకు చెప్పాను, గుర్తుందా? నందినిని దుర్గమ్మకు అప్పగించకపోతే తీరని నష్టం జరుగుతుందని, జీవితాంతం బాధపడాలని చెప్పారు. ఆయన మాటలకు అర్థమేమిటో ఇప్పుడు అర్థమవుతోంది. మన తప్పుకి ఫలితం నందిని ప్రాణం. తులసి, ఏమిటో మాటలు? ఇది నిజమండి. ఈ నరకం నేను భరించలేనండి. నందినిని కాపాడుకోవాలండి. ఏమైనా చేయండి. ఏం చేయగలం తులసి? నందిని ఓ కారణ జన్మరాలు. ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో పుట్టింది. తన జీవితాన్ని నిర్ణయించేది ఆ తల్లే. మంచి చేసినా చెడు చేసినా అంతా ఆ తల్లే చేయాలి. అంటే తల్లిదండ్రులుగా మనమేమీ చేయలేమా? ఇప్పుడు నందినికి మనకి ఏ సంబంధం లేదు తులసి. దుర్గమ్మ తల్లి మనకిచ్చిన సమయం ఎప్పుడైతే దాటిపోయిందో అప్పుడే తల్లిదండ్రులుగా మన హక్కులు బాధ్యతలు ముగిసిపోయాయి. ఇలా మాట్లాడతారేంటండి? అది మన కన్న బిడ్డ. పేగు బంధాన్ని ఏ శక్తి తెంచలేదు.
నిజమే తులసి, కానీ మనకు ఆ బంధాన్ని ప్రసాదించిన దైవానికి నందినిని మన నుండి వేరు చేసే శక్తి ఉంది. ఆ దుర్గమ్మ ఈ లోకానికే తల్లి కదండి. తన బిడ్డ నరక యాతన ఆ తల్లి అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకుంది కనుకునే కదా నీకు తల్లయ్యే భాగ్యాన్ని ప్రసాదించింది. ఏం ప్రసాదించిందండి? మీరే అంటున్నారుగా, ఆ తల్లి ఇచ్చిన సమయం దాటిపోయినప్పుడే నందిని తల్లిదండ్రులుగా మనం అర్హత కోల్పోయామని. అవును తులసి, మనకింతవరకే ఆ భాగ్యం ఉందనుకో. ఆ రోజు స్వామి చెప్పాడుగా, నీ కూతురికి పెళ్లి చేసి పంపించామనుకోమని. ఆ దుర్గమ్మ తల్లే నీ కూతురు మెట్టినీళ్ళు అనుకోమని. ఎలా అనుకోగలవండి? దానికి వైభవంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలనుకున్నాను. కానీ ఇప్పుడే ముచ్చట లేకుండా ఆ దుర్గమ్మకి ఎలా అప్పగించాలి? అప్పగిస్తే మీ కూతురు ఏది అని 10 మంది అడిగే ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలి? మన బాధ ఎవరికీ చెప్పుకోలేని తులసి. ఇంకొకరు ఏమనుకుంటారో, వారికి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచించే పరిస్థితి మనకు లేదు. నందిని క్షేమంగా ఉండాలంటే మనం తనని దుర్గమ్మ తల్లికి అప్పగించాల్సిందే. అది మాత్రం నా వల్ల కాదండి. అయితే చేసే తప్పుకి ఫలితం అనుభవించక తప్ప తులసి. నందిని మనతోనే ఉంచుకుని తన ప్రాణాల మీద తెచ్చుకోవడం కన్నా ఆ దుర్గమ్మ తల్లి దగ్గర క్షేమంగా ఉండటమే మంచిది కదా తులసి. మన నందిని ఆ తల్లికి అప్పగించేద్దాం తులసి. లేదండి, నేను ఒప్పుకోను. దుర్గమ్మ తల్లికి కన్న తల్లి ప్రేమలో ఉండే శక్తి ఏమిటో తెలియజేస్తాను. తప్పు తులసి, ఆ దైవానికి ఎదురెళ్ళి మనమేమీ చేయలేం. అది చూద్దాం. కన్న తల్లి ప్రేమ గెలుస్తుందో, ఆ దుర్గమ్మ తల్లి పంతం నెగ్గుతుందో.